ఇప్పుడు ఏదైతే ఆయన ఈ వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో ఆయన అధికారం 2020లో మొదటిసారి ఆయన ఆ ప్రాజెక్టు సందర్శనకి వెళ్ళినప్పుడు ఆయన 31/8/20కి పూర్తి చేస్తానని చెప్పాడు. తర్వాత మళ్ళీ ఒంగోలు మీటింగ్లో అంటే 7/10/2021న 31/8/2022కి పూర్తి చేస్తానని చెప్పాడు. మళ్ళీ చేమకుర్తి మీటింగ్లు అంటే 24/8/2022 చేమకుర్తి బహిరంగ సభలో 30/9/2023కి పూర్తి చేస్తానని చెప్పాడు. మళ్ళీ మార్కాపురం మీటింగ్లు 12/4/23లో 31/10/2023కి పూర్తి చేస్తానని చెప్పాడు. అంటే 4 మీటింగుల్లో 4 తేదీలు చెప్పారు. తర్వాత లాస్ట్కి వచ్చేటప్పటికి ఇంకా అట్లా 5 సంవత్సరాలు ఏ రకంగా అయితే తేదీలు చెప్పుకుంటూ వచ్చారో మరి లాస్ట్కి వచ్చేటప్పటికి ఇంకా తేదీలు చెప్పడానికి ఇంకా సమయం లేదు కాబట్టి ఇది ముగిసిపోయింది, పూర్తి చేసేస్తామని చెప్పేశాడు క్లియర్గా. ఒకసారి ఆయన మాటలను ఒకసారి పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తా ఉన్నాం. ఈ వెలుగొండ ప్రాజెక్టు మొదటి టనల్ రేపు ఆగస్టు 2022కి మొదటి టనల్ నుంచి నీళ్లు పూర్తిగా పారుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రెండవ టనల్లో మరో 9,000 క్యూసెక్ల డిశ్చార్జ్, రెండవ టనల్ కెపాసిటీ ఇది ఫిబ్రవరి 2023 నాటికి ఇది కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైతులకు అందరికీ కూడా మేలు చేసే గొప్ప ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు. రేపు సెప్టెంబర్ 2023లో పూర్తి చేసి ఈ ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ జిల్లాకు అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్ట్. మొదటి టనల్ ఇప్పటికే పూర్తయింది. రెండో టనల్ కూడా ఈ అక్టోబర్లో పూర్తి చేసి అక్టోబర్లో మళ్ళీ వచ్చి ఆ వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభిస్తాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే చాలా క్లియర్గా మీరు చూశారు. ఆయన మాటల మీద ఆయనకే నమ్మకం కోల్పోయినటువంటి పరిస్థితి. ఈ ఏదైతే 22/2020 అంటే 2020 సంవత్సరంలో మరి 2020 ఆగస్టుకు పూర్తి చేస్తాడు. అంటే ఈయనకి అవగాహన ప్రాజెక్టు సందర్శనకు వచ్చినప్పుడు 20వ తారీఖు ఫిబ్రవరి 2020 ప్రాజెక్టు సందర్శనకు వచ్చినప్పుడు ఆగస్టులో పూర్తి చేస్తామని చెప్పాడు. అంటే నాకు అర్థం అవ్వాలి. అంటే 20 సంవత్సరాలు అంటే 6 మంత్స్ టైం ఉంది అప్పటికి. అసలు ఇన్ని పనులుంటే 6 మంత్స్లో కంప్లీట్ చేస్తానని డేట్ ఇచ్చి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. తర్వాత ఒంగోలు మీటింగ్ 7/10/2021 జరిగింది ఒంగోలు సభలో. అప్పుడు వచ్చి మళ్ళీ 22 సంవత్సరం చెప్పారు ఆయన. అంటే మళ్ళీ తర్వాత మళ్ళీ చేమకుర్తి మీటింగ్ 2022లో జరిగింది. మళ్ళీ 23 అని చెప్పారు. మళ్ళీ 23లో మార్కాపురం వచ్చారు. మళ్ళీ 23 ఎండింగ్ చెప్పారు. అంటే ఇట్లాగా 4 సార్లు 4 డేట్లు చెప్పారు. ఆయన 5 సంవత్సరాల పరిపాలనా కాలం ముగిసింది మార్చి 6వ తేదీన 2024 సంవత్సరంలో జాతికి అంకితం అని చెప్పి. ఎందుకంటే ఆయన కూడా రిపోర్ట్స్ ఉండుంటాయి. ఎందుకంటే రేపు మళ్ళీ గవర్నమెంట్ వస్తున్నటువంటి పరిస్థితి ఆయన కూడా అర్థమై ఉంటుంది. దాంతో ఆయన ఆ రోజు జాతికి అంకితం అని చెప్పి ఇట్లా మోసం దగా చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే నిజంగానే మీరు చిత్తశుద్ధి ఆ ప్రాజెక్టు మీద ఉండుంటే మరి ఇన్ని డేట్లు, ఎందుకంటే మాటలు కాదు కదా, 5 డేట్లు దగ్గర 4 డేట్లు ఇచ్చారు. 4 సంవత్సరాలు గడిపారు. నిజంగా ప్రాజెక్టు మీద చిత్తశుద్ధి ఉంటే మొదటి తేదీకే మీరు స్టెబైనే ఉండాలిగా. ఇప్పుడు మీరు మొదట్లోనే 2020కి పూర్తి చేస్తామని చెప్పారు. పూర్తి చేశారా? లేదు. మళ్ళీ తర్వాత 2022 ఆగస్ట్ అన్నారు. పూర్తి చేశారా? లేదు. తర్వాత మళ్ళీ 2023 మరి సెప్టెంబర్ అన్నారు. పూర్తి చేశారా? లేదు. మళ్ళీ 2023 మరి అక్టోబర్ అన్నారు. లేదు. అసలు ఎక్కడ కూడా మీరు ఇచ్చినటువంటి తేదీలకే మీరు కట్టుబడినటువంటి పరిస్థితి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.